అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ పీడల్ ఎడిమా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. పీడల్ ఎడిమా అంటే కాలవాపులు. కాలవాపులు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎందుకు వస్తాయి, ఎంత తొందరగా వస్తాయి? చాలామందికి ఏంటి 9వ నెలలో మొదలవుతుంది. 90% మెంబర్స్కి, అందరికీ, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ చేస్తారని కాదు, 10 మందిలో 9 మందికి కాలవాపులు 9వ నెల నుంచి మొదలవుతాయి. కొంతమందికి 10 మందిలో, కొంతమందికి వచ్చేసి ఒక 5 మెంబర్స్ వరకు 6వ నెల నుంచి కానీ 7వ నెల నుంచి కానీ డెవలప్ అవుతుంది. 6వ నెల నుంచి 7వ నెల నుంచి డెవలప్ అవ్వడం అనేది అయితే నార్మల్ కాదు. సో 6వ నెల నుంచి 7వ నెలలో మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే బీపీ వల్ల. బీపీ ఎక్కువ ఉండడం వల్ల డెవలప్ అవ్వచ్చు. బీపీ ఎక్కువ ఉండడం ఒకటే సమస్య కాదు, ఏవైనా మెడిసిన్స్ పడకపోవడం వల్ల వాళ్ళల్లో అనసర్క అంటే జనరలైజ్డ్ ఎడిమా అంటూ వస్తుందా, ఏదైనా మెడిసిన్స్ అలర్జీ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. దానితో పాటుగా మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే, ఏదైతే రక్త పరీక్షల గురించి నేను ఇంతకుముందు మీకు చెప్పానో, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, బీపీ లెవెల్స్ని బట్టి కూడా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి కిడ్నీ ఫంక్షనింగ్ అనుకోండి, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏంటి దానికి సంబంధించిన కారణము, కిడ్నీ పనితీరు అనేది ఎందుకు తగ్గింది, కిడ్నీ పనితీరు ఓన్లీ మీకు బీపీ వల్లే డెవలప్ అయిందా లేక ఇంకేదైనా కారణం ఉందా, అంటే వాపు కానీ, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, హైడ్రోనెఫ్రోసిస్ కానివ్వండి, ఇంకేదైనా పెథాలజీ ట్యూమర్ కానీ ఏమన్నా ఉందా అనేది మీ డాక్టర్ మీకు ఇంకా స్క్రీనింగ్ టెస్ట్లు అంటూ చేసి దాని గురించి మీకు వివరణ ఇస్తారు. అది ఒకటైతే, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టే కాకుండా లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు జరిగినప్పుడు కూడా ప్రోటీన్స్ అనేది మంచిగా ఎక్కువగా ఉండకుండా యూరిన్ ద్వారా ప్రోటీన్స్ అనేది ఎక్స్క్రీట్ అయిపోవడము, అంటే బయటికి వెళ్ళిపోవడము, అలా సీరం ప్రోటీన్స్ అనేది తగ్గిపోయి, వంటలో ఉండే ప్రోటీన్ శాతం తగ్గిపోయి యూరిన్ ద్వారా ప్రోటీన్స్ అంటూ ఎక్కువగా వెళ్తున్నట్టయితే కూడా దీన్ని మనం యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేసుకోగలుగుతాం. యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టయితే, లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి లివర్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, అండ్ సీరం ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఎక్స్క్రీట్ అవుతున్నాయి, ఇంకేదన్నా లివర్ ఎంజైమ్స్ డీరేంజ్మెంట్ అంటూ జరుగుతోందా, ఈ రకమైన సమస్యలు అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇవన్నిటి ద్వారా ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి లివర్ కండిషనింగ్ బాగాలేకపోయినా దానికి సంబంధించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మెడిసిన్స్ తీసుకోవడము, ఈ సమస్యకి పరిష్కారం తీసుకోగలుగుతారు. సో ఇలానే కాకుండా ఏదైతే ఫిజియోలాజికల్, అంటే నార్మల్లీ వచ్చే ఫిజియోలాజికల్ ఎడిమా వచ్చేసి 9th మంత్లో ఏదైతే వీనస్ కంప్రెషన్, లార్జ్ వెజల్ కంప్రెషన్ వల్ల ఏదైతే ఫ్యాట్ సబ్క్యూటేనియస్ టిష్యూలో ఫ్యాట్ కంటే లో డెవలప్ అయ్యే వాపుని గురించి కంగారు పడకుండా, ఏదైతే పథలాజికల్ ఎడిమా గురించి నేను ఏదైతే చెప్పానో 6th to 7th మంత్ టైంలో హైపర్ టెన్షన్ తొందరగా డిటెక్ట్ చేసుకోవడం కానీ, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షనింగ్ డిటెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన మెడిసిన్స్ సరిగ్గా తీసుకున్నప్పుడు పూర్తి 9 నెలలు నిండే వరకు ప్రెగ్నెన్సీని కానీ బిడ్డని కానీ ఎదుగుదల వచ్చేంత వరకు మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా ప్రాబ్లమ్స్ అవుతూ బిడ్డ ఎదుగుదల సరిగ్గా రావట్లేదు, సో వీళ్ళు తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. సో తల్లి ఆరోగ్యంగా లేనప్పుడు ఎదుగుదలలో కూడా లోపాలు జరిగి, ఎదుగుదల సరిగ్గా లేకపోవడము, ఉమ్మనీరు తగ్గడము, బిడ్డకి కూడా రిస్క్ ఉంటుంది. అంటే ఇంట్రాయూట్రైన్ బిడ్డ పొట్టలోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ సమస్యలు ఏమీ రాకుండా ముందే డిటెక్ట్ చేసుకొని, ఎడిమా అనేది చిన్న కాల వాపులే అనేది నిర్లక్ష్యం చేయకుండా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే.